సార్ సార్ అక్కడ చైర్మన్ గారికి ప్లాస్టిక్ వేస్ట్ డైలీ 1100 టన్నులు కన్జ్యూమ్ చేస్తున్నాం సార్. పర్ అవర్ 15 మెగావాట్ ఓకే సార్. విల్ గో నమస్కారం అందరికీ. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని సందర్శించడం కోసం గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పుల్లారావు, ఇంకా అనేక మంది ఉన్నతాధికారులు ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్లాంట్ యొక్క స్థాపన వెనక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది. గతంలో 2014-19 మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక టెక్నాలజీస్ని ఆయన స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆ ప్లాంట్ల సందర్శనకి తీసుకువెళ్ళి ఇవాళ రాష్ట్రంలో గుంటూరు వద్ద విశాఖపట్నం వద్ద 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నాయంటే దాని వెనుక పెద్దల నారాయణ గారి కృషి. ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్తో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ప్రతిరోజు కూడా 2 ప్లాంట్లలో దాదాపుగా ఒక 2500 టన్నులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాం. 2014-19 మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని, సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని మీద చాలా స్టడీ చేసాం. స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ 4 ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు. దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, వేస్ట్ అంతా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. అదేవిధంగా టోక్యోలో చూస్తే 50 వార్డులలో 49 ప్లాంట్లు ఉండే వాళ్ళకి, 50 వార్డులలో 49, వాటిలో 250 కంటే ఎక్కువ టన్నులు ఉండే దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మిగతా అది బర్న్ చేసి వదిలేస్తున్నారు. ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం, వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది, జిందాల్ ప్లాంట్ని. వెంటనే అక్కడికక్కడే యాక్చువల్గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాల 13 ప్లాంట్లు పెట్టమని.